హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసము ఒక మంచి టిప్ అయితే తీసుకొచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? హెయిర్ కోసం అండి. హెయిర్కి హెన్నా అప్లై చేస్తారు కదా, గోరింటాకు. సో అది నేను వీక్లీ 1 టైం అప్లై చేస్తాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది చూపించేస్తాను, చూసేసేయండి. ముందుగా నేనైతే హెన్నా పౌడర్ తీసుకున్నాను. అది మనము ఇంట్లో పెంచుకునే గోరింటాకైనా పర్వాలేదు, లేకుంటే బయట నుంచి తెచ్చుకున్నా పర్వాలేదు. హెన్నా పౌడర్, గులాబీ రేకులు ఫ్రెష్వి, ఒక నిమ్మకాయ, బీట్రూట్ ముక్కలు, కొంచెం మెంతులు, చాయ్ పత్తి అంటే టీ పౌడర్, ఇవన్నీ కూడా చక్కగా దీంట్లో వేసుకొని కలిపి, ఒక టిప్ అయితే ఉంది దీంట్లోని, అది ఫుల్ వీడియో చూసేసేయండి, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. నా హెయిర్కి అయితే నేను వారానికి ఒకసారి ఇదే అప్లై చేస్తాను. చుండ్రు కానీ ఏ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా రిజల్ట్స్ ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా గ్లోయింగ్గా షైనింగ్గా ఉంటుంది అనమాట. నేనైతే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక హాఫ్ గ్లాసు వాటర్ పెట్టుకున్నాను. హాఫ్ గ్లాస్కి టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే వేసుకోండి. వాటర్ పెట్టుకొని బాగా బాయిల్ అవుతుండగా మనము తీసి పెట్టుకున్న చాయ్ పత్తి అంటే టీ పౌడర్ వేసేసుకొని డికాషన్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. కొంచెం ఒక టీ గ్లాస్ వేసాను కదా, ఆ టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట. సో మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది మరుగుతూనే ఉంటుంది, పక్కన మనం వేరే ప్రిపేర్ చేద్దాము. మిక్సీలో బీట్రూట్ ముక్కలు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం అన్నమాట. ఇలా మీరు కంపల్సరీగా నేను చెప్పినట్టు ట్రై చేయండి. మీకు ఏదైనా కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మొత్తం క్లియర్ అయిపోతాయి. చుండ్రు ఉంటుంది కదా, చుండ్రికైనా దేనికైనా మనకి బాగా వైట్ హెయిర్ ఉన్నా కూడా కొంచెం చక్కగా కలర్ అది మనం వారానికి ఒకసారి పెడుతూ ఉంటే మెల్లమెల్లగా బ్లాక్ అవ్వే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను కదా, మిక్సీ జార్లో ఇప్పుడు నేను బీట్రూట్ ముక్కలు కట్ చేసుకున్నాను కదా, బీట్రూట్ ముక్కలు, గులాబీ రేకులు చూడండి ఫ్రెష్గా ఎలా ఉన్నాయో గులాబీ రేకులు, దీంట్లో మనం తీసి పెట్టుకున్న మెంతులు. సో నేనైతే ఒక నిమ్మకాయ చూపించాను కదా, ఆ నిమ్మకాయ చక్కగా జ్యూస్ తీసేసుకొని అది కూడా దీంట్లో వేసుకొని, ఇప్పుడు మనము ఇది నలగాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. దీంట్లోనే వాటర్ యాడ్ చేసుకుంటే చక్కగా పేస్ట్ అయిపోతుంది. ఇది మీరు ఇట్లా పేస్ట్ లాగైనా కలిపేసుకోండి, లేదంటే ఇది జ్యూస్ తీయండి, చక్కగా వాటర్ వేసుకొని జ్యూస్ తీయండి. లేదు అంటే ఇలా అయినా పర్వాలేదు. నేనైతే ఇలాగే వేసేస్తున్నాను, కలిపేసుకుంటాను అనమాట. ఇప్పుడు నిమ్మకాయ చూపించాను కదా, ఆ నిమ్మకాయ జ్యూస్ ఇంత వచ్చింది. సో ఈ జ్యూస్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ మిక్సీ పట్టేసుకుందాం. చాలా మెత్త పేస్ట్ అయిపోవాలి, చక్కగా గోరింటాకు పౌడర్లో కలిసిపోవాలన్నమాట, అంత మెత్త పేస్ట్ అయిపోవాలి. సో ఇప్పుడు నేనైతే మిక్సీ పట్టేస్తాను. చూడండి ఎంత మంచిగా పేస్ట్ అయిపోతుందో. చూసారు కదండి ఎంత మంచిగా పేస్ట్ అయిపోయింది. మొత్తం బీట్రూట్, గులాబీ రేకులు, మెంతులు అన్నీ కూడా చక్కగా పేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ దీంట్లోని మనము చాయ్ పత్తి అంటే టీ పౌడర్ మరిగించుకున్నాం కదా, అది చల్లగా అయిపోయింది. ఆ టీ పౌడర్ కూడా దీంట్లో వేసుకొని వడపోసేసుకోవాలన్నమాట. చక్కగా చూడండి ఇదంతా టీ పౌడర్ అంతా దీంట్లో పడకూడదు, చక్కగా వడపోసుకోవాలి. వడపోసుకున్న తర్వాత ఇది మొత్తం మిశ్రమం అంతా కలుపుకొని బాగా స్పూన్తో కలుపుకోండి. బాగా కలుపుకొని నేను పక్కన పెట్టుకున్న హెన్నా పౌడర్లో వేసేసుకొని బాగా కలుపుకోండి. సో ఇది హెన్నా పౌడర్లో కలవడానికి కొంచెం వాటర్ కావాలి కాబట్టి ఫస్ట్ మనం ఇదంతా వేసేసుకొని కలుపుకోండి. పల్చగా అయితే మాత్రం బాగోదు, కొంచెం గట్టిగానే కలుపుకోండి. సో నేను చెప్పే టిప్ లాస్ట్లో ఉంది, లాస్ట్ వరకు చూడండి, నేను చెప్పినట్టు ట్రై చేయండి, బాగుంటుంది. చూసారు కదా, ఈ హెన్నా పౌడర్లో కలిపేసుకోండి. ఇది ఫ్రెష్గా గోరింటాకు ఎండబెట్టుకొని పౌడర్ చేసుకున్నదనమాట. ఇది లేదు మీ దగ్గర లేదు అనుకుంటే హెన్నా పౌడర్ బయట మంచి పౌడర్ అమ్ముతారు, ఏదంటే అది తీసుకోకండి, కెమికల్స్ ఉంటాయి దాంట్లో. సో ఎక్కువ శాతం మీ ఇంట్లో పెంచుకున్న దాన్ని ఎండబెట్టుకొని పొడి చేసుకోండి. లేదు అంటే కనుక మంచి పౌడర్, మంచి కంపెనీ మంచి పౌడర్ ఉంటుంది, అది తెచ్చుకొని చక్కగా మీరు కలుపుకొని హెయిర్కి అప్లై చేస్తే కనుక మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో అది వేసేసుకున్నాను కదా, ఇప్పుడు మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని
ఇప్పుడు కూడా బాగా కలుపుకొని మొత్తం మిశ్రమం అంతా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడే నేను అసలైనది చెప్తాను ఎలా చేసుకోవాలనేది. మీకు కొంతమందికి తెలుసు కానీ కొంతమందికి తెలీదు. సో తెలుసుకోండి ఎలా చేస్తున్నాను అనేది. హెయిర్ అయితే చాలా బాగుంటుందండి, షైనీగా ఉంటుంది. అసలు మనకి ఎండలోకి వెళ్ళినా కూడా, నీడలైనా, నైట్ టైంలో అయినా, ఎప్పుడైనా కూడా హెయిర్ షైనీగా చక్కగా మెరుస్తుంది అనమాట. అంత బాగుంటుంది, సిల్కీగా చక్కగా ఉంటుంది. అసలు హెయిర్ ఒకసారి మీరు ట్రై చేయండి, నేను చెప్పడం కాదు, మీకే తెలిసిపోతూ ఉంటుంది. వారానికి ఒక్కసారైనా కూడా ఇది అప్లై చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేస్తాను నేను పేస్ట్. సో ఒక్క చేత్తో చేస్తున్నాను కాబట్టి పేస్ట్ బాగా కలిపేశాను కదా. ఇప్పుడు ఇది మొత్తం నేను ఒక రాగి కడాయి తెలుసా మీకు? ఈ ఇనుప కడాయి ఉంటుంది కదా, అంటే ఇట్లా తుప్పు వస్తుంది తెలుసు కదా, మేకులు ఉంటాయి కదా, అలాంటిది కడాయి అనమాట. చేయి చూడండి ఎంత కలర్గా ఉందో. బీట్రూట్ అన్నీ వేసాం కదా, గులాబీ రేకులు, ఎంత బాగా కలర్ వస్తుందో చూడండి. అయితే ఇప్పుడు నేను ఇది రాగి కడాయి అంటున్నా, ఇనుప కడాయి ఉంటుంది కదా, ఇనుప కడాయిలోని మనము ఈ మిశ్రమం అంతా వేసుకొని పెట్టుకోవాలి. నా దగ్గర ఇనుప కడాయి లేదు. సో ఇనుపది తవా ఉంటుంది, రొట్టెలు కాల్చుకుంటాం కదా, అదైతే ఉంది నా దగ్గర. మీ దగ్గర ఇనుప కడాయి లేకపోతే కనుక చిన్న కడాయి కొనుక్కోండి. మీకు మీ ఇంట్లో ఒక్కలుంటే దానికి సరిపడగా ఒక్కటి కొనుక్కోండి. లేదు కొంచెం 2-3 ఉన్నారంటే కనుక కొంచెం పెద్దది తీసుకోండి. సో నేను అప్పటి నుంచి చెప్తున్నాను కదా, ఇదనమాట. ఈ టైప్లో మూకుడు వస్తుంది కదా, ఈ టైప్లో మూకుడు తెచ్చుకోండి. కడాయి అంటారు, మూకుడు అంటారు. సో ఈ టైప్లో తీసుకొచ్చి దీంట్లో ఆ మిశ్రమం అంతా వేసేస్తే ఓవర్ నైట్ ఉంచామంటే, ఓవర్ నైట్ ఉంచి మార్నింగ్ చూస్తే చక్కగా బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ బ్లాక్ వచ్చింది మనము హెయిర్కి అప్లై చేస్తే మాత్రము అసలు చాలా బాగుంటుంది. మీ దగ్గర కడాయి లేదు అంటే, మూకుడి లేదు, ఇట్లా పెంక కూడా లేదు అంటే కనుక, ఇప్పుడు నేను కలుపుకున్న స్టీల్ దాంట్లోనే ఒక మేకు ఉంటుంది కదా, మేకు అంటే కీలా అంటారు, మేక అంటారు. సో ఎవరి భాష వాళ్ళది. సో ఆ మేకు తీసుకొచ్చి దాంట్లో వేసుకోండి. అది మార్నింగ్ లోపల మొత్తం నల్లగా అయిపోతుంది అనమాట. అలా చేయండి. ఎక్కువ శాతం అయితే మీరు మంచిగా మూకుడి తీసుకొచ్చండి, ఇనుప మూకుడి తెచ్చుకొని ఇలాగా చక్కగా వేసేసుకోండి. నా దగ్గర అయితే ఇనుప మూకుడి లేదు, నాకు ఒక్కదానికి ఎందుకని నేను తీసుకోలేదు. అందుకని నేను రొట్టెలు కాంచుకునే పెనం ఉంటుంది కదా, పెనం మీద అయితే ఇలా చక్కగా వేసేసుకుంటున్నాను. ఇది ఓవర్ నైట్ పెట్టామంటే ఇది మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది. సో ఆ బ్లాక్ హెన్న మనకి హెయిర్కి అప్లై చేస్తే మాత్రం అసలు చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, నేను చెప్పేది కాదు. నా హెయిర్కి ప్రతి వారము కూడా నేను ఇదే పెడతాను, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఓవర్ నైట్ ఇది మూత పెట్టుకొని చక్కగా పక్కన పెట్టేసుకోండి. మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉంటే చక్కగా బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఓవర్ నైట్ పెట్టుకొని మార్నింగ్ అప్లై చేసుకోండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదండి వీడియో, మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది హెయిర్ అనేది. మంచి టిప్ అనమాట, ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.